తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. తీహార్ జైలుకి వెళ్ళే వాళ్ళు అంట. దొరుకుంటే అంతే. అంత పెద్ద క్రైమ్ చేశారా? అంటే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ అది అంటే ఎన్నో ఉన్నాయి నా లైఫ్లో. అంత దారుణంగా ఏమి ఇంట్లో వాళ్ళు అంటుంటారు మరి అవతల ఫ్రెండ్ అనుకుంటే మనం వెళ్ళిపోతాం అంతే, ఎంత దూరం వెళ్ళిపోతాం. సార్ ఇంతమంది స్టార్స్తో వర్క్ చేశారు, బట్ మీరు ఎప్పుడైనా చెప్పేటప్పుడు ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మాత్రం చాలా ప్రత్యేకంగా మాట్లాడతారు. అంటే మీ రిలేషన్ కానీ, మీరు ఆయనతో ఒక 4 సినిమాలు వర్క్ చేశారు. సో ఆ బాండింగ్ కాస్త చెప్తారా, ఎలా సెట్ అయింది? అది చెప్పే కదా, అది ఎలాగ అంటే సాంబా నుంచి స్టార్ట్ అయింది. కొంతమంది కనెక్ట్ అవుతాం పర్సనల్ లెవెల్లో. స్టారా కాదా ఇంకోట సెకండరీ. తారక్ స్టార్ కాకపోయినా నా ఫ్రెండ్షిప్ అంతే. తారక్ అన్నోడు ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా నా పరిచయం అయ్యి ఉంటే నా ఎమోషన్ టువర్డ్స్ హిమ్ ఇంతే ఉంటుంది. తను స్టార్ అవడం వల్ల, పెద్ద స్టార్ అయిపోవడం వల్ల మాకు ఇంకా దూరం పెరిగింది. దూరం పెరిగిన దీన్ని కలవట్లేదు. బిజీ అవ్వడం, మీరు బిజీ, ఆయన బిజీ అవ్వడం. ఈజ్ టూ బిజీ. తర్వాత తను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డిస్టర్బ్డ్, ఇది ఆ సినిమా, ఇది అది ఇది అది వద్దులే, మనం డిస్టర్బ్ చేయకూడదు. నేను దూరంగా ఉండి కూడా నేను అతని దగ్గరగా ఉండగలను ఆలోచనలతోటి. తారకైనా అంతే, పవన్ కళ్యాణ్ అయినా అంతే, ఇద్దరితోటి ఓకే. సో నా థాట్స్లో ఉన్నాడు కదా, పొద్దున్న లేస్తే థాట్స్లో ఉంటేనే చాలు, అతని స్నేహితుడి కింద లెక్క. మనం ఒకరిని గుర్తు చేసుకొని ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో, పోలేదు బాగా జరగాలి అంటే అది కూడా స్నేహమే. పొద్దున్న లేచి గంట మాడుకొని సాయంత్రానికి కూర్చొని కలిసి కాఫీలు తాగి రోజులు గడిపితే స్నేహం అని కాదు. నేను తారక కలవక మేబీ 2 years అయింది. బట్ నా థాట్స్లో ఉన్నాడు కదా, స్నేహమే అది. మీరు మొన్న స్టేజ్ మీద అదుర్స్ 2 ప్రస్తావన తీసుకొచ్చారు సార్. అదుర్స్ సినిమా చాలా బాగుంటుంది, చాలా బాగా నవ్వించారని నేను చెప్తే, కొత్తగా ఈరోజు నేను చెప్తే నేను నవ్వులు పాలైనట్టు. కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే నాకు ఇంటర్వ్యూ అవుద్ది. బట్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను అదుర్స్ గురించి. స్టూడియో 1 అని ఒక ఛానల్ ఉంటుంది సార్ మీడియాలోనే. ఓకే. దాంట్లో ఒక ఎంప్లాయ్, సీనియర్, ఇంచుమించు ఇన్ఛార్జ్ పొజిషన్, వాళ్ళ మదర్ చనిపోయారు. కరీంనగర్ వెళ్ళాడు, అక్కడ చేసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ చేసుకొచ్చాడు. ఆఫీస్కి వస్తున్నాడు, మనిషి నార్మల్ అవ్వట్లేదు. ఏజ్డే, మదర్ ఏజ్డే, బట్ తల్లి కదా, అంతే కదా, నార్మల్ అవ్వట్లేదు. రూమ్లో కలుస్తున్నాం, నార్మల్ అవ్వట్లేదు. ఒక 4 రోజులు వెళ్ళిపోయింది సార్, బట్ అతను నార్మల్ అవ్వట్లేదు. మాతో పాటు తింటున్నాడు, ఆఫీస్కి వస్తున్నాడు, నార్మల్. ఒకరోజు సడన్గా అదృష్ట సినిమా ప్లే అవుతుంది, కూర్చున్నాం, అందరం చూస్తున్నాం. సినిమా ప్లే అవుతుంది, నవ్వేస్తున్నాడు, నవ్వుతున్నాడు. అసలు మనిషి బాగా ఎక్సైట్మెంట్గా వెళ్ళిపోయి చాలా యాక్టివ్గా ఉండే మనిషి తను మళ్ళీ బ్యాక్ అయ్యాడు. 4 రోజుల నుంచి 5 డిప్రెషన్లో ఉన్న మనిషి ఆ కామెడీకి, ఆ క్యారెక్టర్కి మళ్ళీ అతను. బ్రహ్మానందం గారు ఆ రూమ్లోకి ఎంటర్ అవుతా, ఇప్పుడు వీడు ఉన్నాడే వీడు అనగానే లైట్ ఆగిపోతాయి. అప్పుడైతే కింద పడి తుల్లాడుతున్నాడు. ఫస్ట్ టైం చూడట్లా సినిమా, మళ్ళీ సినిమా రిపీట్లో చూస్తున్నాడు. అదుర్స్ అది, అబ్బా, అది అదుర్స్ అంతే. అంటే మీరు అదుర్స్ 2 తీయడం ఎంత అవసరమో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తాను. 100% పాసిబుల్ అవుద్దా? అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదైతే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లాంటిదే సార్. ఇప్పుడు ఎన్టీఆర్ తన స్థాయి ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాడు. ఒక ప్రపంచ స్థాయికి ఎదిగిపోయిన ఒక యాక్టర్కి, ఒక నటుడికి మళ్ళీ ఒక పురోహితుడు, ఒక బ్రాహ్మణుడి పాత్ర చేయడం కరెక్టా కాదా? ఇది పాన్ ఇండియా అవుతుందా అవదా? సార్, పాన్ వరల్డ్ వెళ్ళిపోయిన యాక్టర్ అన్నది మేబీ అతని మైండ్లో ఉందేమో అనేది నా అనుమానం సార్. బట్ నేనేమంటానంటే మన స్టోరీ స్పాన్ పెద్దదైతే క్యారెక్టర్ అదే సార్, క్యారెక్టర్ మనం స్పాన్ పెంచుకుంటాం. సార్
ఓకే. కోర్స్ ఇప్పుడు నేను బోని కపూర్ గారికి ఒక సినిమా రాస్తున్నా. సార్. వరుణ్ ధవన్, అర్జున్ కపూర్, దల్జీత్ దోసాంజ్ సార్. ముగ్గురు హీరోలు. నియర్లీ 300-400 crore ప్రాజెక్ట్ అది. సార్. ఓకే. స్టోరీ నాదే. స్టార్ట్ అవుతుంది సూన్. సో అతని స్టామినాకి తగ్గట్టు మార్కెట్ స్టామినా, నాట్ యాక్టర్ స్టామినా సార్. తగ్గట్టు ఇదే పాత్రను పెట్టి వరల్డ్ని బిల్డ్ చేసి పాన్ ఇండియా మూవీ కూడా చేయొచ్చు అన్నది నా నమ్మకం. మీకు ఆ స్పాన్ అనేది కొత్త ఉంది సార్. మీరు సల్మాన్ ఖాన్తో వర్క్ చేశారు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే తనని ఎక్కడో హృతిక్ రోషన్ గారికి కూడా మీరు ఒక కథ చెప్పారు, అది జరగాలని చెప్పి తెలిసింది. అవునవును ఆ, జరుగుతుంది. ఆ, బాబీ డైరెక్టర్. సార్. హృతిక్ రోషన్తో ఎస్, బాబీ డైరెక్టర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడన్నా రివీల్ అయింది ఇది? అయ్యో ఏంటి చెప్పేశాను ఇప్పుడు నేను. బాబీ డైరెక్టర్ జరుగుతుంది, చెప్పలేదు ఇప్పుడు దాకా, ఇప్పుడు చెప్తున్నా. థ్యాంక్ యూ బాబీ సార్. డైరెక్టర్ థ్యాంక్ యూ. ఇంకా మేము కథ చేసాం. ఓకే. బాబీ, నేను, చక్రి అని మాతో పాటు వాళ్ళతో వేరే సార్, చక్రవర్తి సంథింగ్ ఏదో పేరు ఉంటుంది. కరెక్ట్, చక్రవర్తి రెడ్డి. అవును, పంతం తీసారు. అవును, అవును మేము ఒక టీం, మేము ముగ్గురం. సార్. సో కథ తనకి చాలా బాగా నచ్చింది. చాలా బిగ్నెస్. ఎంత నచ్చిందంటే అసలు నువ్వేం తింటావు, నువ్వేమి నువ్వేం ఎక్సర్సైజ్ చేస్తావు, నీకు ఎలా వస్తాయి అలాంటి ఆలోచనలు అని బాబీని లవ్ చేసేసి రొమాన్స్ చేసేసి ఒక 1-2 hours హృతిక్ రోషన్. అందుకని మీరు గ్రేట్, మీరు సౌత్ ఇండియన్స్, మా వాళ్ళు ఈ రేంజ్ ఆలోచించరు, వాళ్ళు ఇది అది ఇలాగా సార్. అది జరుగుతుంది, అది డెఫినెట్ జరుగుతుంది. సో అంటే మనం కొంచెం స్కిప్ అయ్యాము, బట్ గుడ్ న్యూస్ అయితే తెలిసింది. సో మీకు మార్కెట్ స్పాన్ అనేది అయితే పెద్ద విషయం కాదు. లేదు, అది ఏమన్నా ఇది నాకు అనుమానం మాత్రమే. ఆ, తను ఇప్పుడు మళ్ళీ ఆ బ్రాహ్మణుడి పాత్ర అనేది చిన్నదైపోతుందేమో, స్కేల్ వైజ్ పాన్ ఇండియా అవుతుందా అవ్వదా, ఒకసారి కూర్చొని డిస్కస్ చేసుకొని నాతో మాట్లాడేది, ఆ టైం తీసుకుంటే ఇద్దరికి కలిసి కూర్చుంటే ముందుకెళ్తుందని నేను 10 minutesలో కన్విన్స్ చేయగలను అని నా నమ్మకం. జరగాలి సార్, వెయిట్ చేస్తున్నా. ఎన్టీఆర్ని 100% కన్విన్స్ చేస్తా, చేయగల నమ్మకం. అది విని చేయాలి వద్దని తన డెసిషను, సార్. బట్ చేయగలను. అలాంటి కథ పాయింట్ నా దగ్గర, అది స్టోకి తగ్గట్టు. సార్, హోప్ సో సార్. నేను యాక్చువల్గా ఇందాక చెప్పినట్టు ఎన్నో సినిమాలు ఆన్బోర్డ్ అవడానికి కారణం కోనా వెంకట్ ఇండస్ట్రీలో. అయితే పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్, ఇంకా అంతకుమించి స్టారే ఉంటుంది, అవును, అలాంటి ఒక స్టార్ హీరో కోనా సినిమా చేసుకో, నన్ను ఎగ్జైట్ అయ్యే కథ తీసుకొచ్చుకో, నువ్వే నిర్మాతవి, అవును, డైరెక్షన్ చేసుకుంటానంటే కూడా చేసుకో. కరెక్ట్. పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్ హీరో ఇంత ఆఫర్ ఇస్తే కోనా వెంకట్ ఎందుకు ఆ ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ తీసుకురాలేకపోతున్నారు? ఇది జరిగి కూడా 10 years పైన అయిపోయింది. బట్ ఇచ్చింది మామూలు వ్యక్తికి కాదు కదా, అవును, కోనా వెంకటకి కదా అంటే ఇచ్చింది. నాకు ఒకటి ఏంటంటే మెయిన్ అనిపించింది, నేను ఒక రైటర్గా ఓకే, సార్. ఒక రైటర్గా కోన నాకు కథ కావాలి, పలానా డైరెక్టరు అంటే కళ్యాణ్కి ఏది సూట్ అవుతుంది, ఏది చేస్తే బాగుంటుంది ఇప్పుడున్న ట్రెండ్లో, దాంట్లో 100% నేను రైట్గా ఆలోచించగలను. తను ఎక్కడో స్నేహాన్ని నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను అవుతానా, నువ్వు ప్రొడ్యూస్ చేసుకో, నేను చెప్తున్నాను అని తను అన్న తర్వాత నన్ను ఎందుకు ఆపిందంటే, నేను నాకు బయట వాళ్ళకి తేడా ఏముంటుంది, ఇచ్చాడు అవకాశం. ఇంకా నేను పొద్దున రాత్రి మధ్యాహ్నం ఎంటబడి ఆ కథ ఉంది విను, నాకు ఎందుకు కరెక్ట్ కాదనిపించింది. మా ఫ్రెండ్షిప్ ప్యూర్గా ఉంది, ఇప్పటికే ఉంది సార్. లాస్ట్ వీక్ కూడా మాకు కలిశాను నేను, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కూడా. సార్. సో నేను చెప్పే కదా, అన్కండిషనల్. సార్. మేము కలగపోయినా మేము ఆలోచనలు మాడుకుంటూ ఉంటాం. తను అమరావతిలో ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. సో అదే కదా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే, అన్కండిషనల్. ఇప్పుడు ఎందుకు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రొడ్యూస్ మాత్రమే చేస్తే, అంటే దేనికోసం చేయాలి? డబ్బు కోసమే కదా. సార్. డబ్బు కోసం నేను మళ్ళీ స్నేహాన్ని అడ్డు పెట్టుకున్నట్టే కదా, అది చేయకూడదు అనుకున్నా, అందుకే చేయలేదు. ఆయన ఇచ్చాడు కదా సార్ ఆఫర్, అయినా కూడా వద్దనుకోను. దాని బదులు కొన, నువ్వు కథ తీసురా, నా పలానా డైరెక్టరు, నీ ఇష్టం, నీ డైరెక్టరు,
ఏది ఇంకో పలానా ప్రొడ్యూసర్లు నేను కాదు అని అంటే నేను 3 మంత్స్ ఎక్కిస్తా ప్రాజెక్ట్. సార్. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రొడ్యూసర్ కూడా నువ్వే అన్నాడు. హ్మ్. దాంతో ఓకే వినడానికి బాగుంది, ఇట్స్ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీ. బాగుందండి కొన్ని సార్. కొన్ని ఎంత పెద్ద వందల ఆఫర్. మంది ఎదురు చూసే అవకాశం. అవును. కానీ నేను ఎందుకు వద్దు అనుకున్నానంటే స్నేహాన్ని మనం ఫ్రెండ్షిప్ అడ్వాంటేజ్ తీసుకోవడం నాకు ఇష్టం లేక వద్దు మనం చేయకూడదు అందరు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. డబ్బుల కోసం అయితే చేయకూడదు. సార్. నువ్వు ప్రొడ్యూసర్ అని చెప్పు, నేను చేస్తాను అన్నీ నేను చేస్తాను. ఆర్ మనిద్దరం కలిసి మనిద్దరం ప్రొడ్యూసర్స్ నువ్వు చేయండి కూడా చేస్తాను. సార్. నువ్వు ప్రొడ్యూసర్ చేసుకో అంటే చేయండి నేను.